పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టు గురించి సినిమాలు వచ్చినాయి, కథలు వచ్చినాయి, చాలా వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్గా కాన్సెప్చువల్గా అనుకున్నది 1940వ దశకంలో, అంటే స్వాతంత్రం రాకపూర్వం. అల్టిమేట్గా శంకుస్థాపన జరిగింది 1980లో టంగుటూరి మన టీఎన్జేఏ గారు, టంగుటూరి పంతులు కాదు, టీఎన్జేఏ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1980లో ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు. పనులు మొదలయ్యింది, ఫార్మల్గా పనులు మొదలైంది 2004వ సంవత్సరంలో. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జూన్ 2014లో. జూన్ 2014 1940లో అనుకుంటే 80లో రాయేస్తే 2004లో డ్రాయింగులు గీస్తే 2014 జూన్లో పనులు మొదలు పెడితే ఇవాళ చూసిన అయిపోయిందా లేదా అని. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా, అందులో 2027 డిసెంబర్కు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే కేసీఆర్ పనితనానికి ఇతర రాష్ట్రాల పనితనానికి తేడా ఏందో చెప్పడానికి మాత్రమే ఇది నేను చెప్తా ఉన్నా. ఎక్కడ 1940, ఎక్కడ 1980, ఎక్కడ 2014, ఎక్కడ 2004, ఎక్కడ 2027. అదే కేసీఆర్ గారు ఇప్పుడే మా గంగుల కమలాకర్ అన్న చెప్పిండు. 2016లో శంకుస్థాపన చేస్తే 4 ఏళ్ళు 3 ఏళ్ళు తిరగకుండానే అక్కడ బరాజ్ ఓపెనింగ్, ఆ తర్వాత 5-6 ఏళ్ల లోపలనే ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే మాట.